అమ్మయ్యా, ఏంటి అప్పుడే తెల్లారిపోయినా? బాగా ఇంకా పడుకున్నాడు అండి. పడుకునిద్దాం, ఇప్పుడు బయటికి వెళ్దాం ఒకసారి. ఏంటి ఇంత ఎండగా ఉంది ఇంత పొద్దున్నే? ఎండాకాలం చాలా దారుణంగా ఉంది ఇదే. సరే ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం, ఏంటి కొత్తగా ఏమన్నా అయిందేమో. సరే వెళ్ళి చూద్దాం పదండి. పొద్దున్నే బ్రష్ చేయకుండా లేదు. బ్రష్ చేయడం ముందు బయటికి వెళ్ళడం అలవాటు అలా. అలా చూసి వచ్చి బ్రష్ చేస్తాను నేను రోజు. సో సో ఈ వీడియో కూడా పొద్దున్నే వారిని ఎక్కువమని పంపుతున్నాడు. పొద్దున్నే బాగా చేసి కూడా జస్ట్ మిస్. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంత దాకా చూడండి, మర్చిపోకుండా ఎక్కడ స్కిప్ చేయదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే. అండ్ ఇక్కడ రెడ్ హెడ్ గారు వీడియో కూరుకుంటూ వస్తాడు. ఆయన రెడ్ గారు ఏంట్రా ఊరుకుంటూ వస్తున్నావు? ఓ మీరు కొట్టడం కూర్చున్నా ఒరే ఏమన్నారండి నేను? క్వశ్చన్ సింగిల్ మరి ఒరే నేనేమన్నారా నేను? అరే రెడ్ హెడ్ ఎందుకు కూర్చున్నావురా? షించాన్ అయిపోయారు నువ్వు ఈ రోజు నా చేస్తున్నావు. ఎందుకు రారే అని ఎందుకు? రే షించాన్ నువ్వు ఆగురా, చంపేస్తాను అలా. రే షించాన్ అయిపోయారా నువ్వు ఈ రోజు. అరే నేనేమన్నారా? నేను ఏమన్నారా? నువ్వు ఆ హల్ప్ వాడి ఫ్రెండ్ రా, అందుకే నేను చంపేస్తా. ఆ హల్సివాడు అంటే నాకు ఇష్టం లేదు. ఆ హల్సివంతుడు ఫ్రెండ్ కాబట్టి నేను చంపేస్తా. అమ్మ కేసు ఇవ్వండి ఇలా తయారయ్యాడు. మనం అర్జెంట్ హెల్త్ దగ్గరికి వెళ్ళాలి. పదండి. హెల్ప్ అయితే హెల్ప్ ఎక్కడ ఉన్నవరా? అరే మీరు వాడేంటారు మీ వల్ల చంపుతా అంటాడు. ఈ ఫ్రెండ్ అయితే కొట్టేస్తాడా ఏంటి? ఎక్కడ ఉన్నారు? అరే ఇక్కడగా మరి వీడి జిమ్ గానే ఉంటాడు నాకు తెలుసు. తెలిసి రాము ఇక్కడనే వెయిటింగ్ ఇస్తున్నాడు. వాడెవడు నన్ను చంపేస్తాంటారా? రెడీ అనుకో నన్ను పంపిస్తారా? నీ ఫ్రెండ్ గా ఉన్నందుకు ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఏమైంది నీకు వాడికి? వాడు వచ్చాడు ఆలోచించాన్. అన్ని ఈ రోజు నా చేతుల్లో విడిపలతో తీసుకేస్తారా? వాడిని పిండి చేసేస్తాను అండి నా చేతిలో. అరే నన్ను ఎందుకు కొట్టారా? వాడిని పెళ్లి చేస్తానని నన్ను ఎందుకు తినవడిచారా? ఘోరం తగ్గింది. నువ్వు ఎందుకు కిరగొట్టినావు కదా అనుకో. అరే సారీ రచించాను. ఈ రోజు ఆడిని బాక్సింగ్ వేసి బాక్సింగ్ ఆడతారా? ఆ రెడ్ గాన్ని ఆగు, నిన్ను కొడతారా? వాడు నిన్ను కొట్టడానికి ఇస్తాడా? వెళ్తాను నిమిషం. ఇక్కడ ఉన్నాడు. అదే రెడ్ హెల్త్ రా రా రా, నువ్వు వెనకాల నుండి వస్తున్నావా? రా నాకు తెలుసురా, నువ్వు భయస్తుగా నాకు గుర్తులేదా? వచ్చాయి. ఇక్కడ ఉన్నావురా, మాకు తెలిసిందే సంగతి అయితే. వచ్చిందంటే వస్తాడు, భయపడతాడు. రాదా ఇప్పుడు అయిపోయావు. అరే ఇంత పవర్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా? నువ్వు చెడ్డ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది నీ చెడ్డ అయితే. ఎక్కడ కొన్నావురా? 50 రూపాయలకు. మాకు కూడా ఎక్కువ కొంచెం మేము అనుకుంటాం. ఎక్కడ ఏంటా నువ్వు ఆట అవాడిపోయి? ధైర్యం ఉంటే ముందుకు రారా. ఇలా కొడితే బండలు విరిగిపోయినాయి, రోడ్ అయిపోయింది. ఓవర్తారు నాకు రెడ్ హెల్ప్దా ఓవర్ని గైన్స్ వీడైతే గురువుగా నన్ను ఎక్కడ నేర్చుకున్నారా? అయిపోయావరా బాగా ఐదాకలేరు నీకు. వాళ్ళు చూడడానికి ఇలా కొట్టమని నువ్వు కొట్టు. నేనైతే జస్ట్ టెస్ట్ చేస్తాను నీ పవర్ అంతే, నాకేం కావు. ఎక్కడున్నావుదా? ఎక్కిపోతానేమో రానిస్తున్నంత మాత్రం ఇంట్లో గర్జాన్ని ఇస్తూ అతను పోయబడ్డావు. ఇంకేమో నేను నిన్నేమన్నా అసలు నిమిషం కూడా నిన్నేమన్నాడు రా. నా ఫ్రెండ్ ఉంటే కొట్టేస్తావారా? నా మీద ఎందుకు రా నీకు అంత దాదా ఉతుకుతాను చూసి వీడైతే నన్ను. వామ్మో వీడైతే నన్ను ఉతుకుతాను. ఏంట్రా అసలు ఏం కనిపించట్లేదు నాకు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎందుకు వచ్చావురా? అసలు ఎందుకు వస్తున్నావురా? ఏంద్రా పారే ఉతుకుతాండి. ఓ జైన్స్ ఓ ఇంత ఘోరం కొట్టలేంట్రా? ఏమైందిరా? వీడికి ఎవడో టిచ్చి పట్టించింది నాకు అర్థమై. రెడ్ అని దానికి పిచ్చెక్కింది. అయిపోతావు ఎందుకు? వీటికి ఏమైందో కానీ అయిపోయి ఘోరం కొట్టాడు. నార్మల్గా కొట్టాను. అసలు ఏమైంది? ఇంకేం వాడి వీటికి ఏమైందో నాకేమైందో ఏందో. ఓ వీడి పోలీసు ఉండతారు, ఆర్పీజీలు ఎత్తాలి. మామూలు పక్కన ఫోన్ చేసి బెడ్ అంతా చాలా సీట్. మనం అయితే కొంచెం దూరం వెళ్దాం. ఫస్ట్ కార్స్ అయితే డిస్టర్బ్ చేసుకునేదాన్ని. రెడ్ గాడు ఇక్కడ అయిపోయినట్టు నన్ను కొట్టుకున్నాడు. వాళ్ళని కొట్టుకున్నారా? వాళ్ళను అన్నీ కొట్టుకుంటారు. నేను అయిపోయారు మీరు ఆగండి. ఫస్ట్ మిమ్మల్ని కొడితే వాడిని సొందపడతారు. ఆయన ఎవరో ఆర్పీలు వేసి కాను ఎవరో నాకు వీడే నారా
ఓ ఆ పోలీసులో ఓ రెడ్ హ్యాండ్ కార్డ్ ఏడున్నాక అరే రెడ్ మార్క్ తెస్తాడున్నావు రే ఇక్కడ కింద దాక్కున్నాడంటే నీళ్ళెవరు దాచుకుంటాడేంటి రానిదైతే ఇరుకోడి చేస్తుంది ఇరుకోడి కింద దాచుకుంటాను అభిగోన్ ఇప్పుడు వచ్చి కొడతాను మంచిగా ఉంటాను అవును నీళ్ళలో కూడా ఉంది రెడీ చేసి ఎవరెవరిని తీస్తాను మొన్న దానిలో ఉంటుంది ఏమైంది సార్ లేపుతున్నా కదరా నీకు చింత నాకు లేపుతున్నా అంటారా రెడ్ హెల్ప్ సార్ సర్లేండి నేను ఒకటి పొట్టేద్దాం పదండి ఇంకెంతమంది వస్తా వారిని వీడేంటారా రే వీడేంట్రా అసలు ఈ రెడ్ హెల్ గాడు ఇలా కొడుతున్నాడు అంటే దారుణంగా కొడుతున్నాడు వీడైతే వామ్మో నేనైతే ఫస్ట్ దూరం పారిపోతా ఫస్ట్ వీడైతే ఎన్ని వీడితా కొడుతున్నాడు ఇద్దరు ఉన్నట్టున్నారు వీళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు అసలు వామ్మో వీళ్ళు చాలా దారుణంగా కొడుతున్నాడు గైస్ అసలు ఏం పెట్టుకొని వచ్చిండో వీడు నన్ను కొట్టడానికి సరేలేండి వీడినైతే కొట్టడమే మన పనిగా అందుకే ఇంకో నలుగురు ఆల్కల్ని అయితే తెచ్చాను చాలా దారుణంగా కొడుతున్నాడు గైస్ ఆడైతే ఒక్కడు లేడు ఇద్దరు ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు గైస్ మీరు చూడలేదు కానీ నలుగురు ఉన్నారు వీళ్ళు ఇద్దరినైతే కొట్టేసినట్టున్నారు మన ఆల్కలు అయితే సో అందుకే కొంచెం తగ్గాడులేండి సో ఇంకొంచెం కొట్టారు వీడినైతే చాలా దారుణంగా ఉన్నాడు వీడైతే ఎప్పుడైపోతాడేమో వాడి బాడీ చూడండి ఎలా ఉందో నాకంటే డబ్బులు ఉన్నాడు వాడు ఆయన కూడా ఘోరం కొడుతున్నాడు గైస్ వాడైతే దారుణంగా కొడుతున్నాడు అసలు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ వాడిని ఎవడో ఇంజెక్ట్ చేసేసి దానికి సో అందుకే అలా అయిపోయాడు సో ఫస్ట్ అయితే వాడిని ఎలా 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 ఎప్పుడైపోతావురా నువ్వు ఎంతమంది ఐరన్ మ్యాన్ తినేవాడు కావచ్చు అని తెలిసి ఐరన్ మ్యాన్ తెస్తే అయిపోతాడు గైస్ వీడు ఓకే వీడినైతే అప్ప కొట్టంటే హల్స్ ఘోరం కొడుతున్నారు వాళ్ళని అయితే సో 3-4 హల్కులు కట్టి వాడి పవర్ అయితే 3-4 హల్కులతో ఉన్నది గైస్ అంత సమానంగా ఉన్నాడు వాడైతే సో చాలా పవర్ఫుల్ ఉన్నాడు ఈ రోజు వాడు ఎందుకో అని సో ఆ పవర్ అంతా నా మీద చూపిస్తున్నాడు ఎందుకో వీడు పిక్చర్ కావచ్చు సో మనం అయితే దూరం వెళ్ళిపోయి ఓ గైస్ దో అరే నా బాడీ మొత్తం బ్లడ్ ఉంది కదరా ఇంకేం కావాలరా నీకు గాయస్ వీడైతే చాలా దారుణంగా చేస్తున్నాడు గైస్ ఎంతమంది హల్కులు చూడండి గైస్ ఐరన్ మ్యాన్ కూడా వచ్చాను అదిగోండి వామ్మో గైస్ ఏందిరా వద్దేరా అయిపోయినట్టున్నాడు అయిపోయాడు గైస్ అయిపోయాడు పని అయితే అయిపోయింది ఇక అదే అయిపోయింది ఇంతమంది హల్కోసారి దొరికితే అయిపోయాడు గైస్ అయిపోయాడు వాడైతే అయిపోయాడు ఎక్కడికో మాయమైపోయాడు అని అయిపోయాడు వాడైతే సో అదన్నమాట వీడియో అయితే సో చాలా దారుణంగా చేశాడు ఆడైతే వాడు అసలు ఎందుకు అలా చేశాడు రీజన్ అయితే ఏంటో మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ దాకా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఓకే గైస్ బాయ్ వీళ్ళైతే ఎంతమంది ఉన్నారు చూడండి చేసేస్తాడు ఎంతమంది కలిసి కొట్టాడో వాడిని ఓకే గైస్ బాయ్